బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఆమోసు గ్రంథం నుంచి. ఆమోసు అనేటువంటి వ్యక్తి ఒక పశువుల కాపరిగా మనకు అక్కడ కనిపిస్తాడు. రాజు అయినటువంటి యరొబాము ఏలుబడిలో ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా మార్చబడినప్పుడు, విరోధంగా దేవుణ్ణి విడిచి భయము లేకుండా జీవిస్తున్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి వారిని నశింపచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన ఒక దర్శనాన్ని ఈ యొక్క ఆమోసు అనేటువంటి వ్యక్తికి చూపించినటువంటి సందర్భం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, నేను చదువుతున్నాను. 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చాను. ఇక్కడ పశువుల కాపరి అయినటువంటి ఆమోసుకి దర్శన రూపముగా దేవుడు చూపిస్తూ ఉన్నారు. మిడతల దండు వచ్చి పంటంతటిని కూడా నాశనం చేస్తున్నటువంటి ఆ సందర్భం దేని గురించి చూపిస్తున్నారో కూడా బయలుపరుస్తూ ఉన్నారు. అంటే నార్త్ ఇజ్రాయెల్ కంట్రీ వైపు ఉన్నటువంటి జనాంగము కొరకు చూపిస్తూ ఉన్నారు. ఆ దినాలలో యరొబాము పరిపాలనలో ఇజ్రాయేలీలు గోత్రాలు విడిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. 10 గోత్రాల వాళ్ళు ఎటువైపు ఉన్నారో ఆ ప్రాంతమంతా కూడా ఏ విధముగా నేను వారికి కరువు రప్పించడం, లేదంటే వారిని నశింపచేయడం చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే యెషయాలాగా రాజకుటుంబానికి చెందిన ప్రవక్త కాదు, ఇర్మియాలాగా యాజక సంతానానికి సంబంధించిన ప్రవక్త కూడా కాదు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తల సమూహాలలో ఉన్నవాడు కూడా కాదు, మరి ప్రవచనానుసారంగా పుట్టిన ప్రవక్త కూడా కాదు. కేవలము సాధారణమైనటువంటి ఒక పశువుల కాపరి అని రాయబడి ఉంది ఆమోసు కొరకు. అది కూడా అతను నార్త్ ఇజ్రాయెల్ దగ్గర లేడు, అతను దక్షిణ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నాడు. కానీ ఆ యొక్క ఉత్తర ఇజ్రాయెల్ కంట్రీలో ఏమి జరగబోతుందో, వారి మీదకి ఎలా ఉగ్రత రాబోతుందో, దేవుడు ఎలాగ వారిని శిక్షించబోతూ ఉన్నారనే సందర్భాన్ని ఆమోసుకు చూపిస్తున్నటువంటి ఒక దర్శనాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనం ఇది ఆలోచన చేసినప్పుడు చాలా సాధారణమైన వ్యక్తులకు కూడా దేవుడు దర్శనాలు చూపిస్తారా అంటే ఖచ్చితంగా చూపిస్తారు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, ప్రజలకు చెప్పకుండా ఏమీ కూడా చేయడు ఆయన. అబ్రహాం దగ్గర మనం చూసినప్పుడు ఆయనకి చెప్పకుండా సొదొమ గొమొర్రాని నాశనం చేయలేదు ఆయన. నూతన నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో తన యొక్క సేవకులు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, ఆ ప్రాంతాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు ఈ విధంగా వెళ్ళండి, ఆ విధంగా వెళ్ళకండి అనేటువంటి దర్శనాలు, గైడెన్స్ ఇచ్చి పంపించేటువంటి దేవుడు మన దేవుడు. అయితే వాళ్ళందరూ భక్తులు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పశువుల కాపరికి నేను దేశాన్ని నాశనం చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని చూపించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వెంటనే, అయ్యో ప్రభువా యెహోవా, ఆ జనము యాకోబు చాలా చిన్న జనము నాయన, అల్పమైన వారు నాయన, మీరు ఉగ్రత చూపిస్తే వారు ఏపాటి వారు, ఏమైపోతారు, వారు నాశనమైపోతారు, అయ్యో కనికరము చూపించు అని దర్శనము చూసిన వెంటనే ఒక ప్రార్థన చేశాడంట. ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేయగానే దేవుడు పశ్చాత్తాపపడి, సరేలే నేను ఆ పని చేయకుండా మానేస్తాను అన్నాడంట దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన వెంటనే ఆయన యొక్క హృదయంలో ఉన్న తలంపుని మానుకున్నారు. ఆయన వెంటనే సరే నీ ప్రార్థన నేను అంగీకరించి ఆ ఉగ్రత వారి మీదకి నేను రానియనులే అని చెప్పినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మరలా ఇంకొకసారి, అంటే కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత మరలా ఇంకొకసారి అలాంటి ఉగ్రతనే అగ్ని కుమ్మరిస్తాను అనేటువంటి ఒక దర్శనాన్ని మరలా చూపించారా ఆ యొక్క వ్యక్తికి. అప్పుడు కూడా ప్రార్థన చేశాడు ఆమోసు. అప్పుడు కూడా మరలా నేను ఆ ఉగ్రతను మానుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆమోసు గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, వినుచున్న మీరందరూ మీలో చాలామంది సాధారణ విశ్వాసులు అయి ఉండొచ్చు.
ఒక కళ కానీ, దర్శనం కానీ, లేకపోతే ఏమైనా ప్రవచనం కానీ, లేదంటే ఏదైనా దేవుని సేవ కానీ, దేనితోనూ సంబంధం లేకుండా కేవలము దేవుడు తెలుసు, సృష్టికర్త తెలుసు, ఆయన ఎవరో తెలుసు, ఆదివారం ఆరాధనకు వెళతాం, సాధారణమైనటువంటి ఒక భక్తి జీవితాన్ని జీవించేటువంటి మాకు కూడా దేవుడు చూపిస్తాడా అని అనేక సందర్భాల్లో మనకు డౌట్ రావచ్చు. నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత అనేకమైన అనుభవాల గుండా వెళ్ళడం అనేది సత్యంగా జరిగేటువంటి విషయం. చాలామంది ఎక్స్పీరియన్స్ అది. దేవుడు కళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, పాటల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అవి వట్టివే అని మనం కొట్టివేస్తాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కళ వచ్చింది, నాకు భయం వేసింది అంటాం. కొన్ని సందర్భాల్లో కళ వచ్చింది, అది నెరవేరింది అంటాం. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఇలాంటివి కళలు వచ్చినప్పుడు నిజంగానే నాకు అపాయం జరుగుతుంది అంటూ ఉంటాం. కొన్ని మంచి కళలు వచ్చినప్పుడు దేవుడు ఏదో మంచి చేయబోతున్నాడేమో, ఇలా వచ్చినప్పుడు సో అండ్ సో డేట్ అలా జరిగింది నాకు అని చెప్పుకుంటూ ఉంటాం. నిజమే, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మన దేవుని పేరే మాట్లాడే దేవుడు. అది కూడా కాకుండా ఏదైనా ఉగ్రత వచ్చేటప్పుడు, మన పిల్లల మీదకి అపాయం వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా కీడు సంభవించబోతుంది అన్నప్పుడు తప్పకుండా మాట్లాడతాడు ఆయన. నీకు చెప్పకుండా ఏమీ చేయడు, నీవు గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఇక్కడ సాధారణమైనటువంటి ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సాధారణమైనటువంటి ఆమోసు ఏ యాజకుడు కాదు, ప్రవక్త కాదు, వారి ఫ్యామిలీ మెంబర్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ విధమైన ప్లాట్ఫామ్ లేదు ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయగా అద్భుతం జరిగినట్లు మనం చేసినా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేశం పరిస్థితి అస్సలు బాగోలేదు. మణిపూర్లో హింస, అది రాజకీయమే అయినా, అది లేకపోతే మతపరమైనదైనా, ఏది ఏమైనా మరి దానికి బలైపోయిన వాళ్ళు దేవుని బిడ్డలు కనుక అక్కడ ఆ సంఘటన జరిగింది అనగానే మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆవిడెవరో మా చర్చ్కి కొత్తగా వచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది, సిస్టర్ గారు మీ యొక్క వీడియోస్ అన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను, చూస్తున్నాను. మీ గురించి ఒకరెవరో నెగిటివ్గా పెట్టినప్పుడు ఆ వీడియో కూడా నేను చూశాను. ఆ వీడియోలో ఆ పెట్టిన అతని గురించి నేను చాలా భారంగా ప్రార్థన చేశాను. మీ గురించి మీ మందిరానికి నేను రాకముందే చేశాను అని ఆవిడ చెప్పినప్పుడు, నిజమే, ఇటువంటి వారు కూడా ఉన్నారా? నా సంఘ సభ్యురాలు కాదు, నా సంఘానికి రాలేదు, కేవలం వాక్యాలు వింటున్న ఒక విశ్వాసి అక్కడ ఏది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాలు వాళ్ళకి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు తెలుస్తుంది. అయ్యో ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇలా వేలిపెట్టి చూపిస్తున్నారేంటి, అయ్యా వారిని దర్శించు, కాపాడు అనేటువంటి ప్రార్థన కూడా విశ్వాసులు చేసేవాళ్ళు ఉన్నారు అని నాకు కొంచెం సంతోషం అనిపించింది ఆవిడ చెప్పినప్పుడు. ఆవిడ మా సంఘ సభ్యురాలు కాదు. అంటే నేను ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుడు మనకు చెప్పకుండా ఏమీ చేయడు. మనం చేసే ప్రతి చిన్న ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ రెండు విషయాలు మనం గ్రహించాలి. ఈ ఆమోసు యొక్క విషయంలో, అంటే ఆమోసు గ్రంథంలో ఉన్న 7వ అధ్యాయంలో విషయము ద్వారా. కరోనా రాకముందు అసలు కరోనా అనే పదం మనకు తెలియదు, మన దేశానికి రాలేదు. చైనాలో వచ్చిందో లేదో నాకు తెలీదు, అసలు ఎప్పుడు అది స్టార్ట్ అయిందో కూడా నాకు ఇంకా తెలీదు మన దేశానికి రాకముందు. అప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రతిదినము కూడా మేము సహవాసంగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు. అది ఎలా అంటే, నర్సులు లాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు, టోపీలు పెట్టుకున్నారు. నర్సులు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో అలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఇలా మూతులకి గుడ్డలు కట్టుకొని, ఇక్కడ అంతా మాస్క్ అని మనం తర్వాత ఆ పేరు అనేక సందర్భాల్లో మాస్క్ అలవాటైపోయింది మనకి. అంటే నాకు ఆ రోజు చూసిన దర్శనంలో ఈ ముక్కు మూతి ప్రాంతానికి ఒక గుడ్డల్లాంటివి కట్టుకొని, మాకు కొండకి దగ్గరగా ఉంటుంది మా హౌస్, చాలా హిల్ ఏరియా అన్నమాట మా హౌస్ ఉండేటువంటి ప్లేస్. ఆ కొండ ప్రక్క నుంచి అటువంటి వాళ్ళు వందలలో నడుచుకుని వెళ్ళిపోతున్నటువంటి దర్శనం. వాళ్ళందరూ ఆ మూతికి ముక్కుకి కూడా క్లాత్ కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు అలా వెళుతున్నారో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. ఆ దర్శనం చూసిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు, ప్రత్యేకించుకొని కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేయండి, కీడు నుంచి తప్పించబడడం కోసం అనేటువంటి మాట ప్రభు రిలీజ్ చేసినప్పుడు నేను నా సంఘానికి ప్రకటించాను. అసలు కరోనా అన్న మాట మన దేశంలో వినబడలేనప్పుడు, అసలు అలాగా మనం మాస్కులు పెట్టుకుంటాం అనేది కూడా తెలియలేనప్పుడు, 7 దినాలు ప్రత్యేకించబడినటువంటి వస్త్రాలు మేము అందరము తెల్లని వస్త్రాలు వేసుకొని 7 దినాలు నేను ఆ సంఘానికి పిలిపించినప్పుడు 60-70 మంది నాకు విజ్ఞాపనకర్తలు ఉన్నారు. సంఘ సభ్యులు కాదు, విజ్ఞాపనకర్తలు. వాళ్ళందరికీ నేను పిలువనంపించినప్పుడు వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని నా మాట చెప్పున వచ్చి సంఘంలో దేని గురించి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామంటే
దేని గురించో తెలియదు. ప్రభు చేయమన్నారు, కీడు రాబోతుంది, దాని నుంచి మేము తప్పించబడాలి, మా దేశాన్ని కాపాడండి, మా సంఘాన్ని కాపాడండి, ఏం జరగబోతుందో మాకు తెలియదు, కార్యం జరిగించండి అనే ప్రార్థన మేము చేసాం. 7 దినాలు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒకవేళ అప్పుడు జరిగిన ప్రార్థన ఏమైనా రికార్డ్ అయ్యి ఉంటే మా కెమెరామెన్ మీకు ఇప్పుడు చూపిస్తారు, నేను మాట్లాడినప్పుడు ఉంటే, ఒకవేళ రికార్డ్ అయ్యి ఉంటే అబ్బాయితో నేను మాట్లాడతాను. అయితే అలా మేము ప్రార్థన చేసినప్పుడు మాకు తెలియదు, చాలా గొప్ప దర్శనాలు చూపించారు ప్రభు. దానిలో భాగంగా ఒక దర్శనం ఎలా చూపించారంటే, చాలా పెద్ద వృక్షం, ఆ వృక్షంలో అనేకమైన తొర్రలు ఉన్నాయి. మా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో, ఇక్కడ విజ్ఞాపనకర్తలుగా ఉన్న వాళ్ళు, సంఘంలో స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క త్వరలోనికి పంపించేస్తున్నారు దేవుడు. అందరూ దానిలోనికి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు, చాలా సేఫ్గా ఉంటారు, నీ సంఘంలోనికి ఆ ఉగ్రత రాదు అని చెప్పారు ప్రభు. ఆ తర్వాత ఒక 3-4 నెలలు గడిచిపోయినాయి, 6 నెలలు గడిచిపోయినాయి. మాకేం తెలియదు ఎందుకు చేయమన్నారో. ఇయర్ స్టార్టింగ్లో చేసాము. అప్పుడు మేము ఈ కరోనా అనేది వచ్చింది, అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు, అందరూ మాస్కులు పెట్టుకోవాలి. అది పెట్టుకోవడానికి కూడా మనకు చాలా కష్టమైంది ఆ దినాల్లో. అలా అలవాట్లేదు, అలా ముక్కుకి ఏదో పెట్టుకొని కట్టుకొని ఉండడం. అనేక మంది చాలా భయం కలిగి అనేక మంది ఫస్ట్ అటెంప్ట్లో చనిపోయారు. కానీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకా చాలామంది, నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది చనిపోయారు. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృప, ఆ త్వరలోనికి పంపించినటువంటి వాళ్ళెవరు, వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉద్యోగాలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అయితే ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారు. కానీ నేను చెప్పిన ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళందరూ, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. కానీ హై ప్రొటెక్షన్ దేవుడిచ్చాడు. కొంతమందికి అటాక్ అయ్యింది, ఆక్సిజన్ స్టేజ్ వరకు కూడా వెళ్ళారు, 2-3. కానీ నేను ఇదే వాగ్దానం ఎత్తిపెట్టాను, అయ్యా నీవు ఆ రోజు త్వరలో దాచావు, వాళ్ళు ఆక్సిజన్ స్టేజ్ వరకు వెళ్ళారు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు నీవు ముట్టు అన్నప్పుడు ఒక మిరకల్ చేసి వాళ్ళని ముట్టారు దేవుడు. ఎవరికి ఏ హాని కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం కొరకు నీ కుటుంబం ఎలా ఉందో, నీ సంఘం ఎలా ఉందో, వీటన్నిటినీ ఎత్తిపెట్టి నీవు సాధారణమైన దానవే, కానీ ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం అద్భుతం చేస్తాడు. ఆ ప్రొటెక్షన్ మనకు కనబడదు, కానీ ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఈరోజు ఆమోసు గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నది అదే. పాస్టర్స్ వరకు మనం వెళ్ళిపోక్కర్లేదు, ప్రవక్తల వరకు మనం వెళ్ళిపోకలేదు, సాధారణమైన వ్యక్తులని కూడా దేవుడు పిలిచి వాడుకుంటాడు. ఆయన నీ కొరకు, నీవు నీ కుటుంబము కొరకు నీవే యజమానుడివి, నీ కుటుంబంలో నీవే యాజకుడివి, నీ కుటుంబానికి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు ఆయన. ఈ ఆమోసును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. చాలా సందర్భాలలో ప్రజలు ఆశీర్వదింపబడిన కొలది దేవుని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ జరిగింది అదే ఆమోసు గ్రంథంలో. అక్కడ ప్రజలందరూ యరోబాము పరిపాలన, యుద్ధాలు ఏమీ లేవు, శాంతిగా ఉన్నారు, మామూలుగా ఉన్నారు, పంటలు బాగా పండుతున్నాయి, వృద్ధి ఉంది. కాబట్టి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే దేవునికి కోపం వచ్చింది, ఆ దేశం మీదకి ఉగ్రత పంపిస్తాను అంటున్నారు. నేను సాధారణంగా చూసినటువంటి విషయాలలో ఒక విషయం ఏంటంటే, అన్యులు కనుక ఆశీర్వదింపబడితే వాళ్ళకి భక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు రకరకాల పుణ్యస్థలాలకు వెళుతూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటారు, దేవునికి ఏవో చెల్లించుకుంటూ ఉంటారు, నిలువు దోపిడీలు ఇస్తూ ఉంటారు. చాలా భక్తి పెరిగిపోతుంది వాళ్ళకి. ఇదివరకు వీళ్ళకి ఇంత భక్తి లేదు కదా, ఇప్పుడేంటి ఇంత చేసేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళకి ఆశీర్వాదం వచ్చే కొద్దీ వాళ్ళకి భక్తి పెరుగుతుంది. క్రైస్తవులకి ఆశీర్వాదం దేవుడిచ్చి ఐశ్వర్యం దేవుడిస్తూ ఉంటే గర్వం పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ అది సాతాను యొక్క కుయుక్తే అయినప్పటికీ నేను చూసిన దాన్ని చెప్తున్నాను మీకు. వీళ్ళకి గర్వం వస్తుంది, మందిరానికి రావడం మానేస్తారు, మందిరంలో హెచ్చింపులు కోరుకుంటారు, మందిరంలో ఆధిక్యతలు కోరుకుంటారు, మేము సో అండ్ సో అని చెప్తూ ఉంటారు, మేము ఇంత గొప్ప అంత గొప్ప అంటారు. ఇంక మందిరానికి రావడం మానేస్తారు, పెద్ద ఉద్యోగం వచ్చిందని ఎక్కడెక్కడికో విహారయాత్రలకు తిరుగుతూ ఉంటారు కొంచెం డబ్బులు వస్తే. ఇక టైం లేదండి రావడానికి అంటారు, ఏవేవో చెప్తుంటారు. మన స్టేటస్కి ఇంత చిన్న మందిరానికి వెళ్ళడం ఏంటి, పెద్దదానికి వెళదామని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కట్టడాలను వెతుకుని వెళ్ళిపోతూ ఉంటారు. భక్తి అలా మారిపోతూ ఉంటుంది. చూడండి, అన్యులకి మనకి తేడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏది ఎవరు సరి చేసుకుంటారో ఆమోసు గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశపడ్డాను. దీనిలో నుంచి మనం ఏమి తీసుకుని సరి చేసుకుంటామో ఆ విషయాలలో మనల్ని సరిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మా ప్రార్థన ఎంత విలువైనదో చెప్పినందుకు వందనాలు. సాధారణమైన వ్యక్తి ఆమోసు యొక్క ప్రార్థన ఆలకించిన అదే దేవుడు మా దేశం కొరకు మేము చేస్తున్న ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముచున్నాం.
దేశ పరిస్థితుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మణిపూర్ ఉంది ప్రభా, దాన్ని రక్షించండి. మా ప్రార్థన ఆలకించండి. మా వరకు ఉగ్రత రాకుండా సహాయం చేయండి. ప్రతి కీడు నుంచి విడిపించండి. మంచి గవర్నమెంట్ మాకు దయచేయండి. చేస్తున్న నిరసన ర్యాలీలు, చేస్తున్న ప్రార్థనలు ఫలింపచేయండి. ఆత్మకార్యాలు జరిగించమని, ఉదయకాల సమయ దీవెనలతో మీ బిడ్డల్ని నింపమని, భక్తిలో వారు ఇంకా అభివృద్ధి చెందేలాగున, దేవుని ఆత్మలో వర్ధిల్లులాగున, వాక్య ధ్యానములో అధికమవులాగున సహాయం చేసి కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.